ఇటీవల వచ్చినటువంటి తమసోమ జ్యోతిర్గమయ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వాస్తవిక యథార్థ గాథల నుంచి ఈ సినిమా ప్రజాదరణ పొందింది. తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు దాసరి మల్లేశం తమసోమ జ్యోతిర్గమయ చిత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు పడే కష్టాలు, వారి స్థితిగతులపై చేనేత కళ అంతరించిపోకుండా వాస్తవిక రూపంలో తమసోమ జ్యోతిర్గమయ సినిమా అందించిన నిర్మాత తడక రమేష్ను మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. యథార్థ గాథను ఆధారంగా చేసుకొని తీసిన ఈ సినిమా ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ప్రత్యేకంగా ఈ సినిమాను మంత్రి కిషన్ రెడ్డి వీక్షించిన తరువాత చేనేత కళను, కళాకారులను కాపాడుకుంటామని అన్నారు. తమసోమ జ్యోతిర్గమయ సినిమా స్పెషల్ జ్యూరీ అవార్డు కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్కు సిఫారసు చేశారు. మొదలు ఈ సినిమా చూసిన తర్వాత చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల స్థితిగతులపై పూర్తి అవగాహనతోటి, ఆలోచనతోటి పరిశ్రమను అంతరించిపోకుండా కాపాడడానికి తడక రమేష్ చేసినటువంటి కృషిని అభినందిస్తూ ఇటువంటి సందర్భంగా తప్పకుండా కిషన్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోవాలని చెప్పి మొన్న ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు దృష్టి తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు కూడా చూసి చాలా అభినందించారు. ఈ పరిశ్రమ యొక్క దాన్ని అంతరించిపోకుండా అనురాగ్ ఠాకూర్ వారికి కూడా లెటర్ రాస్తూ రికమెండ్ చేస్తూ దీన్ని అవార్డు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. నిజంగా కూడా రమేష్ గారు చేసిన కృషి ఏదైతుందో పరిశ్రమలో చాలామంది లాభార్జన కోసం చేస్తారు తప్ప ఏదైతే కృషి చేసేటువంటి విషయంలో ఒక న్యాయపేస లాభార్జన లేకుండా పరిశ్రమను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి సినిమాను తప్పకుండా అందరూ చూసి ప్రశంసించాల్సిన అవసరం ఉంది. దీన్ని అందరూ కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీని విషయంలో ఆలోచన చేసి ఒక పరిశ్రమగా దీన్ని గుర్తించాలని చెప్పేసి ఆలోచన చేసి ప్రత్యేకంగా రమేష్ గారిని నేను చాలా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈరోజు పెద్దలు దాసరి మల్లేశన్న గారు సీనియర్ బీజేపీ నాయకులు, సరే అన్నకు చేతి వృత్తుల పైన ఉన్నటువంటి అభిమానమే అనుకోండి, లేదు చేనేత మీద, చేనేత వాళ్ళ మీద. ఎందుకంటే గతంలో ఎన్నడో ఒక 40 సంవత్సరాల క్రితమే అన్న రామన్నపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజులలోనే మన చేనేత కార్మికుల ఓట్లు ఒక 30,000 వరకు పొందగలిగిండు. అంటే మన చేనేత బ్రతుకులు కానీ చేనేత వాళ్ళ దగ్గర అభిమానం చూరగొనడంలో అన్న ఎప్పుడూ ప్రసిద్ధి చెందిండు. అటువంటి అన్న ఆ సినిమా మీద అసలు చూసిన తర్వాత ఆయన కలిగిన భావన మేరకు ఆ సినిమా యొక్క గొప్పతనాన్ని ఢిల్లీ స్థాయిలో, అంటే దేశ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెప్పియాలనే ఒక తలంపుతోటి కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, మన కల్చరల్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి అన్న స్వయంగా పోయి ఢిల్లీకి పోయి అక్కడ ఆ సార్ మన యొక్క మూవీ చూపించి ఆ సార్ తోటి కూడా అభినందనలు నాకు అంటే వచ్చేటట్టు ఏర్పాటు చేసి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అనురాగ్ ఠాకూర్ గారికి కూడా మన సినిమాకు బెస్ట్ జ్యూరీ అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చే విధంగా ఒక రికమెండ్ లెటర్ రాయడం అనేది నాకు ఒక నిర్మాతగా నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఇది మన చేనేత మీద ఆధారపడ్డ వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా రేపు భవిష్యత్తులో ఇది ఒకవేళ అవార్డు వస్తే మాత్రం చేనేత మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి విజయంగా మేము భావిస్తాం.